తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిలకు గవర్నమెంట్ బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారుతుంది ఈ వ్యవహారం. కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణలో భాగంగా బల్దియా వారికి నోటీసులు ఇచ్చింది. రోడ్డు విస్తరణలో ప్రముఖుల ఇల్లు ఖతం కాబోతున్నాయి. ఇక ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి జానారెడ్డి, అలాగే అల్లు అర్జున్ మామ ఇళ్లకు జీహెచ్ఎంసీ మార్కింగ్ వేసింది. ఫిలిం నగర్ రోడ్ నంబర్ 45లోని బాలకృష్ణ ఇంటికి 6 అడుగుల మేర మార్కింగ్ చేశారు అధికారులు. జానారెడ్డి ఇంటి కాంపౌండ్ కూడా ఈ మార్కింగ్ లో భాగంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రముఖుల్లో తీవ్ర మనస్తాపం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. పనుల విషయంలో రేవంత్ సర్కార్ తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు దూసుకుపోతుంది. బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బల్దియా అయితే షాక్ ఇచ్చింది. జూబ్లీ హిల్స్ లోని బాలకృష్ణ, జానారెడ్డిలకు జీహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా ఈ మార్కింగ్ చేశారు. బాలకృష్ణ ఇంటి 6 అడుగుల లోపల వరకు కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. ప్రధానంగా కళింగా చౌరస్తా నుంచి, అంటే బీఆర్ఎస్ భవన్ దగ్గరలో ఉంటుంది ఇది, కళింగా చౌరస్తా అంటారు. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ఆస్తుల సేకరణలో భాగంగా ఈ మార్కింగ్ చేశారు. 86 ఆస్తుల సేకరణ లిస్టులో బాలయ్య, అలాగే మాజీ మంత్రి జానారెడ్డి ఇల్లున్నాయి. అలాగే ఇక అల్లు అర్జున్ మామ ఇల్లు కూడా అక్కడే ఉంది. ఆస్తుల సేకరణ కోసం జీహెచ్ఎంసీ సర్వే ప్రారంభించింది. అయితే తన ఇంటికి అధికారులు మార్కింగ్ చేయడంపై జానారెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.